తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసుపై రాజమండ్రిలోని ప్రసాదాదిత్య మాల్ వద్ద వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టాయి. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ మార్గాని భరత్లతో పాటు వైసీపీ మహిళా నేతలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉండటం వల్లే పోలీసులు 3 రోజుల పాటు ఈ హత్య కేసును బయటకు వెల్లడించకుండా జాప్యం చేశారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటూ దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే, మేము కఠినాతి కఠినమైన మరణశిక్ష విధిస్తాము అని చెప్పి వాళ్ళకి వాగ్దానాలు చేసిన సందర్భాలన్నీ నిన్న తండ్రి వాపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందుతారండి? సంతృప్తి ఎప్పుడే అవుతుందండి? ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మరణశిక్ష కానీ పడితే వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేసినట్టు, ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరినట్టు. ఇది ఒకటే కాదు, ఎవరైతే ఈ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వ వైఫల్యంగా ఇవాళ ఈ సంఘటన కనబడతా ఉంది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మాజీ హోంమంత్రి గారు, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కోళ్ళు కోసారు, మేకలు కోసారని చెప్పి రోడ్ల మీద నడిపించి తప్పుడు కేసులు పెట్టి చాలా భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం ప్రియాంక అని ఒక మెడికోని గుద్ది చంపేస్తే ఎందుకు చిన్న సంఘటనగా చూస్తోంది? ఇందాక భరత్ గారు కూడా చెప్పారు, మాజీ ఎంపీ గారు, డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చాలా చిన్న సంఘటన, చిన్న యాక్సిడెంట్ అన్నాయంట. ఒక మెడికో పీజీ చదువుతున్న అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్ది చంపించేస్తే పోలీసులు చిన్న సంఘటనగా కనబడుతుందా? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? జగన్ పుట్టినరోజున పొట్టేలును బలిస్తే తమ పార్టీ కార్యకర్తలను రోడ్డుపై నడిపించిన పోలీసులు ఈ కేసులోని నిందితులను ఎందుకు అలా నడిపించడం లేదంటూ నిలదీశారు. మహిళలపై చెయ్యి వేస్తే అదే చివరి రోజున సీఎం చంద్రబాబు మాటలు ఏమయ్యాయంటూ కూడా మండిపడ్డారు. ఈ నెల 17 నుండి ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగడతామని, ప్రియాంక హత్య కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రోజుల వరకు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఇక్కడ మనం చూసాం. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపించింది. నిజంగా మరి ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే డాక్టర్ ప్రియాంక ఉందో ఆ అమ్మాయి ఏ విధంగా పాపం కారణం లేకుండా, అకారణంగా, తన బాధ్యత ఏమీ లేకుండా, తన తప్పేమీ లేకుండా తన మరణానికి మరి బాధ్యులైన ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నామండి. ప్రియాంక సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఇందులో ఆ వ్యక్తులు చేసిన దౌర్జన్యం ఒకవైపు, ఇంకోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3వ తేదీన సంఘటన జరిగినా కూడా 4వ తేదీన నిందితులను పోలీసులు గుర్తించిన 6వ తేదీ వరకు ఎందుకు అరెస్ట్ చూపించలేదు? అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3వ తేదీ అది ఆన్లైన్ లో 6వ తేదీ వరకు కూడా పెట్టని పరిస్థితి. అందులో స్పష్టంగా అర్థమవుతుంది నిందితులను కాపాడడానికి పోలీసులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారనేది పూర్తిగా స్పష్టమవుతూ ఉంది. అంతేకాకుండా దీని మీద ఆడియో వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. ఆ సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాక అవి సోషల్ మీడియాలో బయటకు వచ్చాక ఆ మాత్రం వీళ్ళు స్పందించిన పరిస్థితి మనం చూసాం.